ఎలా ఉన్నారు? మీరు నన్ను చూస్తున్నారు కదా? సరిగ్గా నా వెనక బోర్డు చూడండి. ప్రాథమిక పాఠశాల. ఇది నేను చదువుకున్న పాఠశాల. తెలుగు సమాజానికి పరిచయమైన ప్రొఫెసర్ కాసిం చదువుకున్న పాఠశాల. ఇక్కడే నేను 4వ తరగతి అక్షరాలు ప్రారంభం చేసి 5వ తరగతి కోసం లింగాలకు వెళ్ళాను. ఇదే తరగతి గదిలో నేను చదువుకున్నాను. సరిగ్గా 35 సంవత్సరాల కిందట ఈ జ్ఞాపకం నాకు ఒక అపురూప జ్ఞాపకం, నాకు ఒక సుందరమైన జ్ఞాపకం. అక్షరాలకు దూరమైన సమూహానికి ఆ అక్షరం దగ్గరికి వస్తే, అది చెంతకొస్తే ఎంత అద్భుతం ఉంటుందో మీరు నన్ను చూస్తున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాల. ఈ ప్రభుత్వ పాఠశాల నేను చదువుకున్న పాఠశాల అంబట్పల్లి గ్రామం, లింగాల మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఇదో నాతో పాటు నిలబడి ఉన్నారు 5 మంది టీచర్లు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ పాఠశాలలో విద్యను బోధిస్తున్నారు. ఈ 5 మంది టీచర్లు ఉన్నారు. మేడం ఇందిరా గారు ఈ పాఠశాలకి హెడ్ మాస్టర్. ఒక్కసారి మీరు చూడండి, ఈ పూర్తిగా ఈ పాఠశాల ఇక్కడ తెలుగులో రాసి ఉంది. ఒక్కసారి కెమెరా అటువైపు తిప్పితే మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం అని ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలోకి ఇంగ్లీష్ మీడియం వచ్చింది. పూర్తి స్థాయిలో ఈ పాఠశాలలో ఇంగ్లీషును బోధిస్తూ ఉన్నారు. కేవలం ఈ పాఠశాల మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చాలా పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాయి. తెలుగు మీడియం ముఖ్యమా, ఇంగ్లీష్ మీడియం ముఖ్యమా అనే చర్చ నేను ఇప్పుడు ఈ వీడియోలో చేయదలుచుకోలేదు. మరో సందర్భంలో మాట్లాడుకుందాం. కానీ ప్రపంచాన్ని అందుకోవాలంటే, అవకాశాన్ని అందుకోవాలంటే, ప్రపంచాన్ని అధ్యయనం చేయాలంటే ప్రతి విద్యార్థికి ఆంగ్ల పరిజ్ఞానం, భాషా పరిజ్ఞానం తప్పకుండా ఉండాలి. అందుకే ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తూ ఉన్నారు. 5 మంది టీచర్లు, 5 మంది క్లాసులు. ప్రతి క్లాసుకు ఒక టీచర్ సరిపోను ఉన్నారు. కానీ హెడ్ మాస్టర్ గారు క్లాస్కు వెళ్ళాల్సి ఉంటుంది ఖచ్చితంగా. హెడ్ మాస్టర్ గారు క్లాస్కు వెళ్ళినప్పుడు ఎవరైనా టీసీ కోసం వస్తే, బోనఫైడ్ కోసం వస్తే, శాలరీ బిల్స్ చేయాల్సి ఉంటే, చిన్న చిన్న ఆఫీస్ పనులు ఉంటాయి. కనుక ఇక్కడొక ఆఫీస్ స్టాఫ్ అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ నుంచి నేను పుట్టిన గ్రామం నుంచి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట నియోజకవర్గం ఓటర్, నాగర్ కర్నూలు నియోజకవర్గం ఓటర్, నాగర్ కర్నూలు జిల్లా సభ్యుడు, పౌరుడు. కనుక మీ నియోజకవర్గంలో, నేను పుట్టిన గ్రామంలో నా పాఠశాలకి ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని. వెంటనే ఇక్కడ ఒక ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ను మీ డిఓకు చెప్పి మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. రెండవది, 35 ఏళ్ల కిందట నేను చదువుకున్నానంటే అంతకు మునుపు ఒక 5 ఏళ్ల కిందట ఈ భవనాన్ని కట్టారు. ఇవి 2 క్లాస్ రూములు. అంటే 40 ఏళ్ళు దీని వయస్సు. 40 ఏళ్ళ వయసున్న ఈ భవనాలు కూలిపోతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న పై పెచ్చు ఊడిపడి పిల్లలు లేరు గనక ఏ ప్రమాదం జరగలేదు. కనుక వెంటనే ఈ బిల్డింగ్ నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ గ్రామం అంబట్పల్లి గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ. ఒక మండలం కావడానికి తగిన వనరులు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ. ఇక్కడ 8,000 మంది జనాభా ఉంటుంది. దాదాపు 4 నుంచి 5,000 మంది ఓటర్లు ఉంటారు. ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో ఈ పాఠశాలలో 100 మందికి పైగా పిల్లలు చదువుతూ ఉన్నారు. నేను నా గ్రామ ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, నా ఊరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీ ముందు నిలబడ్డా, మీ బిడ్డని, మీ అన్నని, మీ తమ్ముణ్ణి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా. నేను ఇదే పాఠశాలలో, ఇదే గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నా. నా చదువంతా గవర్నమెంట్ విద్యా వ్యవస్థలోనే నడిచింది. ఎక్కడ ప్రైవేట్ విద్యా వ్యవస్థలో నేను చదువుకోవాలి. కనుక తల్లిదండ్రులారా, మీ అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, ఇక్కడ నిలబడిన టీచర్లందరూ ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి, టీటీసీ చేసి, కొందరు బీఈడీ చేసి, డిఎస్సి పోస్టులు పడితే డిఎస్సి రాశారు. మీకు తెలుసు, కొందరికైనా చదువుకున్న వాళ్ళకి ఒక్క పోస్టుకి తక్కువలో తక్కువ 1000 మంది పోటీ పడతారు. ఒక 5,000 పోస్టులు వచ్చాయంటే 10 లక్షల మంది పోటీ పడతారు. ఒక పోస్టుకు 1000, 2000, 3000, కొన్నిసార్లు 10,000 మంది పోటీ పడతారు. 10,000 మంది పోటీ పడితే ఆ పోటీలో పరీక్ష రాసి వీళ్ళు ఎంపికై వచ్చారు. వీళ్ళు బీఈడీ చేశారు, వీళ్ళు పీజీ చేశారు, డిగ్రీ చేశారు, ఇంటర్మీడియట్ అన్నీ పూర్తి చేసుకొని పోటీ పరీక్ష రాసి ఉత్తమమైన ఉపాధ్యాయులకు ఎంపికై వచ్చారు. మన చుట్టుపక్కల గ్రామాలే. ఇక్కడ వీళ్ళు కొందరిది ఎల్లికాల్, ఇక్కడ రాయవరం, ఇంకొకరిది లింగాల, ఇంకొకరి దాదాపు ఈ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే ఈ టీచర్లు. ఇంత ఉత్తమ ఉపాధ్యాయులు పాఠం చెప్తూ ఉన్నప్పుడు మీ పిల్లల్ని ఈ పాఠశాలకు పంపించడం మీ బాధ్యత. చదువు అనేది ఎక్కడుంటుంది? ప్రతిభావంతంగా చదువుకొని
పోటీ పరీక్షలు రాసి టీచర్ ట్రైనింగ్ చేసి వచ్చిన వాళ్ళు బాగా చదువు చెప్పగలరు. చదువు అంటే బట్టి కాదు. మీ పిల్లలు 4 ఇంగ్లీష్ ముక్కలు చెప్పగానే చదువు వస్తుంది అనుకోకండి. ఏబిసిడీలు బట్టి పట్టగానే 10 పదాలు బట్టి పట్టగానే చదువు వస్తుంది అనుకోకండి. నేను ఇప్పుడే చూశాను, ఒక కంప్యూటర్ ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి పిల్లలకి చదువు చెప్తున్నారు. ఆ ప్రొజెక్టర్లో చూస్తే పిల్లలు డ్యాన్స్ చేస్తున్న ఫోటో ఉన్నది, కోలాటం వేస్తున్న ఫోటో ఉన్నది, ఆడుతున్న ఫోటో ఉన్నది, జెండా వందనం ఫోటో ఉన్నది. ఒక విజువల్ తయారు చేసి ఒక వీడియో తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చారు. మనిషి ఎప్పుడైనా సరే సర్వ అభివృద్ధి అనేది సర్వ సమగ్ర అభివృద్ధి జరిగినప్పుడే విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఆ ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఈ ప్రాథమిక పాఠశాలలో, గవర్నమెంట్ పాఠశాలలో ఏమిస్తున్నారు? మీ పిల్లలకి ఉచితంగా డ్రెస్సులు ఇస్తున్నారు, ఉచితంగా నోట్ పుస్తకాలు ఇస్తున్నారు, ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, వారంలో 3 రోజులు 3 గుడ్లు ఇస్తున్నారు. పిల్లల మానసిక వికాసం చెందాలి, శారీరక వికాసం చెందాలని ఇన్ని రకాల వసతులున్న ఈ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చవలసిన బాధ్యత. ఉచితంగా చదువు చెప్తే మీరు చేర్చకుండా డబ్బులు పెట్టి ఎక్కడికో లింగాలకో, కార్పంలకో, పెదకొత్తపల్లికో, ఇంకెక్కడికో మీ పిల్లల్ని నెలకి 5,000 6,000 ఎందుకు పెట్టాలి? 5,000 నెలకి రావాలంటే ఎంత కష్టం? మీరు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన డబ్బును ఎందుకు ప్రైవేటుకు పెట్టాలి? ఉచితంగా పాఠం చెప్తామంటున్నారు చదువు వచ్చినటువంటి టీచర్లు. కనుక మీ పిల్లల్ని తప్పనిసరిగా ఇక్కడికి పంపించండి. ఈ పాఠశాలలో మన పిల్లలకి తగిన వసతులు లేకపోతే మీరు అడగండి, డిఈఓని అడగండి, ఎంఈఓని అడగండి, ఎమ్మెల్యేని అడగండి, అడిగి తెచ్చుకోండి. నాకు చెప్పండి, అవకాశం ఉన్నప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రితో మాట్లాడతా, మంత్రులతో మాట్లాడతా, జూపల్లి కృష్ణారావు గారు మన మినిస్టర్, ఆయనతో మాట్లాడతా. ఏం కావాలనో మనం తెచ్చుకుందాం. కానీ మీ పిల్లల్ని నిండుగా ఈ పాఠశాల నిండా మీరు అడ్మిషన్ చేసినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు నిలబడతాయి, మంచి విద్య మన దరికొస్తుంది. కనుక ఇక్కడ ప్రైమరీ స్కూల్తో పాటు హై స్కూల్ కూడా ఉంది. 10th క్లాస్ వరకు 6 ఎకరాల ప్లేస్ ఉంది. ఇవాళ ప్రైవేట్ పాఠశాల చూస్తూ ఉన్నాం మనం హైదరాబాదులో. ఎకరాలు కాదు, 300 గజాల్లో 4 అంతస్తులు వేస్తారు. ఇరుకిరుకు గదులు ఉంటాయి, గాలి ఆడదు, వెలుతురు రాదు. అట్లాంటి గదులల్లో పిల్లల్ని కుక్కి పాఠాలు చెప్తున్నారు. 6 ఎకరాల భూమి ఉన్నది హై స్కూల్. అంబట్పల్లి హై స్కూల్లో 6 ఎకరాల భూమి ఉన్నది. 10th క్లాస్ వరకు నడుస్తున్నది. 100 మంది విద్యార్థులు ఉన్నారు. అద్భుతమైన మొన్న 100% రిజల్ట్ 10th క్లాస్లో వచ్చింది. వాళ్ళు ఆటల్లో ఉన్నారు, పాటల్లో ఉన్నారు. మొన్న జిల్లా స్థాయి ఆటల పోటీలు నడుస్తే అక్కడికి వెళ్ళారు. టోర్నమెంట్స్ ఇక్కడే జరిగాయి. స్వయంగా పీటీ సార్ ఉన్నాడు. కనుక హై స్కూల్ రెండో విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి, మా దగ్గర ఈ చుట్టుపక్కల ఇటువైపు 4 కిలోమీటర్ల దూరం, ఇటువైపు దత్తారం, కోమటికుంట, చాయినిపేట, ఇటు వస్తే క్యాంపు, అటు పోతే రాయవరం, ఇటు పోతే యాపట్ల, ఇటు పోతే సినకొత్తపల్లి, ఇట్లా పోతే నాయనపల్లి, దేనిపల్లి, అటు పోతే ఒట్టిపల్లి, మా చుట్టూ ఒక 15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాలకి మా ఊరు రేడియేషన్ ఎంత? 4 కిలోమీటర్ల రేడియేషన్, 2 కిలోమీటర్ల రేడియేషన్, 5 కిలోమీటర్లకి మించి ఏ ఊరు లేదు. దాదాపు ఒక 12-13 విలేజ్లు మా ఊరికి సంతకొస్తాయి. ఇక్కడ ఒక బిజినెస్ సెంటర్ కూడా. కనుక ముఖ్యమంత్రి గారికి ఒక రెండో విజ్ఞప్తి, మా దగ్గర ఇంటర్మీడియట్ను చేస్తే హై స్కూల్ను 10+2గా మారుస్తే ఖచ్చితంగా ఈ 15-12 గ్రామాలకి మా ఊరు సెంటర్ అవుతుంది. 4 కిలోమీటర్ల దూరంలో పిల్లలు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి చదువుకొని తమ 10th క్లాస్ పూర్తి చేసుకుంటారు. ఇక మూడో విజ్ఞప్తి, ఇక్కడ మా గ్రామానికి శాంక్షన్ అయింది ఒక పాఠశాల, బీసీ వెల్ఫేర్, బీసీల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ గురుకుల పాఠశాల ఈ గ్రామానికి మంజూరైంది. అది ఇప్పుడు అచ్చంపేటలో నడుస్తున్నది. ఆ పాఠశాలని అంబట్పల్లిలోనే పెడితే ఇక్కడ ఎక్కువ మంది బీసీ జనాభా ఉంటుంది. మా ఊరిలో 6-7 వేల జనాభాలో దాదాపుగా 5,000 జనాభా బీసీలే ఉంటారు. ఆ తర్వాత ఎస్సీలు ఉంటారు. కనుక బీసీలకి కావలసిన ఆ గురుకుల పాఠశాలను ఇక్కడ పెడితే ఈ 10-12 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడే వచ్చి చదువుకుంటారు. కనుక ఈ 3 విజ్ఞప్తుల్ని రేవంత్ రెడ్డి గారు హృదయంతో స్వీకరించి వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. నా గ్రామ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ, మీరు హై స్కూల్లో చేర్పించండి ప్రభుత్వ పాఠశాల, మీరు ప్రైమరీ స్కూల్లో చేర్పించండి ప్రభుత్వ పాఠశాల, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, అక్కడ ఇంగ్లీష్ మీడియం. మీ పిల్లలు నాలాగా ఎదగాలని కోరుకోండి. నాలాగనే కాదు, నాకన్నా ఎక్కువ ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు కావాలి, ప్రొఫెసర్లు కావాలి, లెక్చరర్లు కావాలి. అలా కావడానికి ఈ పాఠశాలలు మీకు దోహదం పడతాయని కోరుకుంటూ, అన్ని గ్రామాల్లో, ఒక్క నా గ్రామమే కాదు, ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలలు
నిలబడాలంటే ప్రభుత్వం కూడా 100 మంది పిల్లలున్న చోట, విద్యార్థులు ఉన్న చోట ఇయర్లీ పాఠశాల మెయింటెనెన్స్ కోసం 60,000 ఇస్తున్నారు. అందులో ఒక 15,000 స్పోర్ట్స్ కోసమని, మిగతా 45,000 ఇతరత్ర స్కూల్ మెయింటెనెన్స్ కోసమని ఇస్తున్నారు. 100 లోపు ఉంటే 15,000 ఇస్తారు. మరి ఈ పరిస్థితి చూడండి ఒకసారి. 60,000తో పాఠశాల నడుస్తుందా? మెయింటెనెన్స్ ఆలోచించాలి. ప్రభుత్వం నిధులు పెంచడం కోసం ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు పెడుతున్నామని అసెంబ్లీలో మాట్లాడారు. మంత్రులు కూడా మాట్లాడారు, ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడారు. మరి పాఠశాల 60,000తో మొత్తం సంవత్సరం నడపడం కష్టం. ఏమేమి ఉంటాయి? బోనఫైళ్లు ముద్రించుకోవాలి, టీసీలు ముద్రించుకోవాలి, చాక్పీసులు తెచ్చుకోవాలి, బ్లాక్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి, జెండా వందనం, రిపబ్లిక్ డే ఉంటుంది, తర్వాత ఆగస్టు 15th ఉంటుంది, ఆ తర్వాత తెలంగాణ ఫార్మేషన్ డే ఉంటుంది. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటే 100 మంది పిల్లలకి ఒక స్వీట్ ముక్క పెడదామన్నా కూడా ఈరోజు రేట్ ఎట్లా పెరిగాయో మనందరికి తెలుసు కదా. కనుక ప్రభుత్వము విద్యార్థికి ఇంత బడ్జెట్ ఇవ్వాలి అనే లెక్కతో ఖచ్చితంగా 100 మంది ఉన్న చోట 60,000 కాదు. స్పోర్ట్స్ ఒక క్రికెట్ కిట్టు కొనాలంటేనే కొన్ని వేల ఖర్చు అవుతుంది. ఒక వాలీబాల్, ఒక నెట్టు ఇట్లా కొనాలంటే డబ్బులు అవసరం. కనుక పీటీ సార్ ఉండాలి, దానికి తగినటువంటి సామాగ్రి ఉండాలి. 100 మంది ఉన్న పాఠశాలలో ప్రభుత్వం 2 లక్షల బడ్జెట్ కేటాయించాలని నేను కోరుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాథమిక పాఠశాలలకి రాబోయే బడ్జెట్లో ఇప్పుడు మధ్యంతరంగా ఒక బడ్జెట్ను రిలీజ్ చేయాలని, రాబోయే బడ్జెట్లో ఖచ్చితంగా ప్రతి పాఠశాలకి 2 లక్షలు కేటాయించాలని కోరుకుంటున్నాను. మీ ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకి కావలసిన మౌలిక వసతులని అడగండి ప్రభుత్వాన్ని. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. నైపుణ్యమైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారని గుర్తించండి. అట్లని నేను ప్రైవేట్ పాఠశాలలో పాఠాలు చెప్పుతున్న దాదాపు 29 లక్షల మంది పిల్లలకి పాఠాలు చెప్తున్న ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను నేను తక్కువ చూడటం లేదు. పాపం వాళ్ళు బీఈడీ చేశారు, వాళ్ళు ఎంఈడీ చేశారు, వాళ్ళు పీజీ చేశారు, కానీ వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రభుత్వం ఉద్యోగం కల్పించి ప్రభుత్వ పాఠశాలలు నిలబెట్టాలని, సమాజము ఆ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని, ఇది ఎన్నికల ఎజెండాగా మార్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.